మీరు చెప్పండి, ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగులు అంటే 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళే, మరి ఉపవాస దీక్ష చేస్తే మీకు అనారోగ్యం క్షీణించే పరిస్థితులు కూడా ఉన్నాయి, మరి ఎట్లా పరిస్థితి? ఖచ్చితంగా మాకు అనారోగ్య పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది, ఆల్రెడీ ఉంది. ఆయాసంగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే మేము 38 సంవత్సరాలు ఎండకు వానకు చలికి అనకుండా బస్సుల్లో పబ్లిక్లో ఉద్యోగం చేసి మందితో తిట్లు తిని ప్రభుత్వ పథకాలను అమలు పరుస్తూ ఉద్యోగం రిటైర్ అయినాము. కానీ మాకు రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ పేమెంట్స్, గ్రాడ్యుయేటీ డిఫరెన్స్ ఏరియర్స్ కానివ్వండి, రిటైర్ అయిన వాళ్ళ పూర్తి గ్రాడ్యుయేటీ కానివ్వండి, 2017లో ఇస్తానన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. 2017 సంవత్సరానికి సంబంధించినటువంటి పిఆర్సీ పెండింగ్లో ఉన్నది. గత ప్రభుత్వంలో నెరవేర్చలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017 పిఆర్సీ డిక్లేర్ చేసేటప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక హామీ ఇచ్చారు, సీఎం ఇచ్చారు. 2017 పిఆర్సీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏరియర్స్తో సహా చెల్లిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అటువంటి 2017 సంవత్సరానికి సంబంధించినటువంటి పిఆర్సీ ఏరియర్స్ కానివ్వండి, 2021 కూడా మొన్న నూతనంగా 11% పిఆర్సీ ప్రకటన చేసిండు. ఆ పిఆర్సీ కూడా మాకు వర్తిస్తుంది. ఆ పిఆర్సీ ఏరియర్స్ కూడా మాకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పెండింగ్లో ఉన్నటువంటి ఏరియర్స్ కానివ్వండి, దాదాపుగా నాకు 20 లక్షల రూపాయలు పెండింగ్ ఉంటుంది. 20 లక్షలు పెండింగ్ ఉంటుంది. అంటే నాకు లీవ్ ఎన్కాష్మెంట్ కూడా, సరెండర్ లీవ్లో ఎన్కాష్మెంట్ కూడా రాలేదు. నేను 2025 మే నెలలో రిటైర్ అవ్వడం జరిగింది. సంవత్సరం పైబడి ఒక నెల కంప్లీట్ అయింది. 13 నెలలు అవుతుంది రిటైర్ అయ్యి. ఇప్పటి వరకు లీవ్ ఎన్కాష్మెంట్ కూడా రాలేదు, డిఫరెన్స్ ఏరియర్స్ కూడా రాలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా రిటైర్డ్ కార్మికులను దృష్టిలో ఉంచుకొని, వారి యొక్క అనారోగ్య పరిస్థితులు, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగస్తుల పెండింగ్ పేమెంట్స్ను అతి త్వరలో, వీలైనంత త్వరలో రిలీజ్ చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటాడని ఆశిస్తున్నాం.